హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవిడ మనకు ఎస్ఎస్సి నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ సిజిఎల్ 2025. సో ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 9 నుంచి జూలై 4 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ లేదు నెలలు ఉన్నట్లయితే జూలై 9 నుంచి 11 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ స్టేజ్ దట్ మీన్స్ టైర్ 1 గా తీసుకుంటే ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30 వరకు. అండ్ అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే డిసెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఒక రిక్రూట్మెంట్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వీళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్ని ఉపయోగించుకొని మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో మనకు పోస్టుల వారిగా డేటా కనుక తీసుకుంటే ఇక్కడ మనకు పే లెవెల్ 7 నుంచి పే లెవెల్ 4 వరకు ఇక్కడ అయితే ఒక పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీలో యొక్క పోస్టులను కూడా ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. సో పే లెవెల్ 7 సంబంధించినటువంటి ఇక్కడ మనకు పోస్టులు వాటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్టులు అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ పే లెవెల్ 6 సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ పే లెవెల్ 5, అండ్ నెక్స్ట్ పే లెవెల్ 4. సో ఈసారి కొన్ని కొత్త పోస్టులు కూడా చూసే అవకాశం అయితే కనిపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ కనుక తీసుకున్నట్లయితే 22 వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ 14,582 పోస్టులు అయితే మనకి ఇక్కడైతే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే 22 ఇంకా అప్డేటెడ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా మనకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్. అండ్ దాంతోపాటు మరికొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డేటా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ ద డేటా 1/8/2025. సో 2025 ఆగస్ట్ 1వ తేదీ వరకు ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అయితే మీకుంటే మీరు యొక్క పోస్టులకు అయితే అర్హులు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కన్నా తీసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్. సో మీకు యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో 60% మార్క్స్ వస్తే మీరు యొక్క స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎలిజిబుల్. లేదా మీ యొక్క డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సరే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కన్నా తీసుకుంటే ఇది కూడా అంతే. మీరు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు, కాబట్టి దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో డిగ్రీ లెవెల్లో మనకి ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లేదా మనకి ఒక ఆల్ ఇన్ ద 6 సెమిస్టర్స్లో మనకి వీటికి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్ని పోస్టులో కూడా జస్ట్ జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ అదే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటే ఎస్ రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు కానీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క 2025 ఆగస్టు 1వ తేదీ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు క్లియర్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అర్హులే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం ఫోటో డేటా ద్వారా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే మన యొక్క సౌతర్న్ రీజియన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో మన యొక్క ఏపీ తెలంగాణలో కనుక తీసుకుంటే ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో. మన యొక్క తెలంగాణలో కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ అదేవిధంగా మనకు ఆంధ్ర కన్నా తీసుకుంటే శ్రీకాకుళము, ఏలూరు, ఒంగోలు అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంత కూడా టైర్ 1. సో టైర్ 2 వచ్చేసరికి మెయిన్ సిటీస్లో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే మనం మేజర్గా 2 టైర్స్ అయితే ఉండడం జరుగుతుంది, టైర్ 1 అండ్ టైర్ 2. అండ్ ఫస్ట్ వచ్చేసరికి టైర్ 1 యొక్క డేటా కనుక తీసుకుంటే టైర్ 1లో మనం మొత్తం మీద 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 200 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 1 అవర్లోనే మనకైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇక్కడ మనకు పేపర్ అనేది మనకు హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా. మనకు రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది 0.5 అంటే 1/4 నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైర్ 2 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు టైర్ 2 వచ్చేసరికి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ఈ విధంగా డేటా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టాటిస్టిక్స్ అనే మెయిన్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి అడిషనల్గా రావడం జరుగుతుంది. కామన్గా అందరు కూడా యొక్క 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ 60 క్వశ్చన్స్, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ చొప్పున మనకు 180 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25, మొత్తం మీద 70 క్వశ్చన్స్, 73 to 10. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఇక్కడ 20 క్వశ్చన్స్, 20 into 3 60. అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది నామినల్, మనకి ఇది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి టైమింగ్స్ మీకు 1 అవర్ అండ్ ఇది వచ్చేసరికి 15 minutes. ఈ విధంగా మనకి డేటా వస్తుంది, రెండు కలిపి మనకి ఒక డేటా.
అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సపరేట్ పేపర్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్ డేటా మీకు ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ డేటా ఎంట్రీ వాటికి సంబంధించి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండికేటివ్ సిలబస్. సో టైర్ 1 సంబంధించి సిలబస్ కన్నా తీసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి డీటెయిల్ సిలబస్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 2 యొక్క ఇండికేటివ్ సిలబస్. సో పేపర్ అనేది తెలుగులో ఉంటదండి. హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటది. ఓకేనా? సో చాలా మంది కూడా సీజీఎల్ పడ్డది మంచి ఎక్కువ పోస్టులు వచ్చినాయి కదా అని అనుకుంటారు కానీ ఇది తెలుగులో ఉండదు. మన యొక్క రీజనల్ లాంగ్వేజ్‌లో ఉండదు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మెన్షన్ చేసినటువంటి యొక్క 9 కేటగిరీ పోస్టులకి పీఈటీ కూడా ఉండడం జరుగుతుంది. అంటే పీఎంటీ మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్ ఇక్కడ మనకి ఒక ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్‌లు అండ్ అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులన్నిటి కూడా, ఈ యొక్క ఇన్స్‌పెక్టర్ పోస్టులన్నిటి కూడా. సో అదొకటి మీరు గమనించుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటటువంటి టైంలో. అండ్ సెలక్షన్ సంబంధించి డేటా కన్నా తీసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద టైర్ 1 కన్నా తీసుకుంటే ఇక్కడ మనకి యూఆర్ 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 25, ఆల్ అదర్ కేటగిరీస్ అయితే 20. మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ డిఈటీ దాంట్లో కన్నా తీసుకుంటే యూఆర్కి 20, ఓబీసీకి అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 25, అదర్ కేటగిరీస్ అందరూ కూడా 30% వరకు ఎర్రర్స్ చేసుకోవచ్చు. తర్వాత అది యాక్సెప్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే కొత్తగా ఎస్ఎస్సికి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ మనకి ఇక్కడ విత్ ఇమేజెస్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క టైమ్ లైన్స్ అంటే ఈ యొక్క ఇమేజెస్ యొక్క స్క్రీన్ షాట్ని బట్టి మనం ఆ యొక్క స్టెప్ బై స్టెప్ మనం ఒక డేటాని ఫాలో అవుతూ ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు 1 టైం డిక్లరేషన్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ అప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఒక్కొక్క నోటిఫికేషన్ సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ మాత్రం 1 టైమే చేస్తారు ఒక్కొక్క క్యాండిడేట్కి. సో ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క సీజీఎల్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ ఫైనల్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా ఫీ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ అదేవిధంగా భీమ్ యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే ఈ యొక్క డెబిట్ కార్డుల ద్వారా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.